ఇంతకుముందు అంటే మీరు చేసిన సినిమాలన్నీ తెలంగాణ స్లాంగ్లో ఇచ్చేలా ఫస్ట్ టైం గోదావరి స్లాంగ్లో వెళ్ళడం అనేది మీకు ఎంత ఛాలెంజింగ్గా ఉంది? గోదావరి స్లాంగ్ పక్కడానికి కోసం డైలాగ్ నెక్స్ట్ అనేది సో సెట్ ఎట్లా ఉండేది? నాకు ఒకటే అనిపించింది సార్, నన్ను ఎవ్వడు ఏలెత్తి చూపించొద్దు. వీడి స్లాంగ్ తప్పు మాట్లాడిండు, వీడు తెలంగాణ సినిమాకి మాత్రమే పనికొస్తాడు, ఇది దాటితే వీడు పనికి రాడు, ఇట్లాంటి మాటలు నాకు రావద్దని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని 10 సార్లు చెక్ చేయండి నేను మళ్ళీ వస్తానని చెప్పి 3-4 సార్లు చిన్నది అర సెకండు పావు సెకండు మేము 95 అసలు 99% అసలు డౌటే లేదు అనుకునేవి కూడా మీకు 99 వదిలేసి ఆ 1% డౌట్ ఉన్నా కూడా నేను వచ్చి మళ్ళీ చెప్తా, నా దిక్కు ఎప్పుడు ఏలెత్తి చూపియొద్దు ఈ స్లాంగ్ గురించి అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన స్లాంగ్ అది. అండ్ ఐ థింక్ ఐ విల్ డెలివర్ అండ్ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. నా అన్ని సినిమాలు ఒక ఎత్తు, అవన్నీ మిక్స్లు వేసి 10 సార్లు తిప్పితే ఈ సినిమా. వంశీ గారు కూడా ఈ సినిమా గురించి వచ్చేసరికి మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడినా మీ క్యారెక్టర్ గురించి. మొన్న ఈవెంట్లో కూడా చేశారు మీ క్యారెక్టర్. అది తను కాదు, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కదా. ఈ 5 ఇయర్స్లో విశ్వక్ చేసిన సినిమాలు అన్నింటిలో విశ్వక్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు, గ్యాంగ్స్లో విశ్వక్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు. నేను మొన్న కూడా మీకు స్పెసిఫిక్గా చెప్పాను, రిజల్ట్ ఓరియంటెడ్గా అది మనం రేపు మధ్యాహ్నం పెట్టుకునే ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం. కానీ రిజల్ట్ గురించి, విశ్వక్ పర్ఫార్మెన్స్ గురించి అయితే నేను ఇవాళ కూడా ఐ కెన్ బెట్ ఆన్ ఇట్. విశ్వక్ లాస్ట్ 5 ఇయర్స్లో చేసిన పర్ఫార్మెన్స్ అంతా ఒక చిన్న ట్రైలరే. రేపు గ్యాంగ్స్లో చూస్తారు అసలు విశ్వక్ సేన్. అయితే వంశీ గారు చాలా రియల్లీ ఆయన ఏది మాట్లాడినా ట్రూగా ఆనెస్ట్గా ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్ మాట్లాడడం వంశీ గారు కలవాడు మంచిగా వచ్చేది. ఇప్పుడు మీ సినిమా గురించి, మీరు హీరోగా చేసిన సినిమా గురించి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈ సినిమా మీకు స్టెప్పింగ్ స్టోన్ అవుతుందా, మైల్ స్టోన్ అవుతుందా? తెలుగు సినిమాలో గుర్తుపెట్టుకునే మైలురాయి అవుతుంది సార్. చాలా పెద్ద మాట మాట్లాడినా కానీ నేను నైట్ సినిమా చూసి మీకు చెప్తున్నా, కొత్త సినిమా రావాలి అని మనం కోరుకుంటాం కదా. నేను నైట్ సినిమా చూసినప్పుడు గుర్తు తెచ్చుకొని వెనకకి తిరిగి చూస్తే ఇట్లాంటి సినిమా నేను చూడలేదు. అంటే వెరీ న్యూ ఫార్ములా ఆఫ్ కమర్షియల్ సినిమా. అంటే ఇట్స్ మోర్ దాట్ న్యూ ఫార్ములా కంటే ఇంత యంగ్ కుర్రోడు ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేసాడని యుల్ బి సర్ప్రైజ్డ్.